హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పులిహోరతో అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా పులిహోర విధానం మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పులిహోర తయారు చేద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ పులిహోర వండుతుంది. ఇప్పుడైతే అన్నాన్ని ఉడికిస్తుంది మా అమ్మ. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చిటికెడు పసుపు సరిపోతుంది. ఇప్పుడు ఉడికే అన్నంలో అయితే ఇలాగా పసుపు వేసుకోవాలి. అన్నంలో పసుపు వేస్తే ఎల్లో రైస్ అవుతుంది కదా, అది కూడా ఉడికేటప్పుడు వేస్తే అన్నానికి పసుపు అయితే బాగా అంటుతుంది. అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని అయితే ఆర్చుకోవాలి. ఇప్పుడు పులిహోరకు కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇవైతే పులిహోరకు కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఇదిగో నానబెట్టిన మినప్పప్పు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, అలాగే పచ్చిశనగపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇవైతే శనగగుడ్లు వేయించుకోవాలి. వేయించుకుంటే తొక్క అయితే వస్తుంది, తినడానికి బాగుంటుంది. ఇదైతే పచ్చికారం, కారం కారంగా ఉండాలి అన్నాను కదా పులిహోర, అందుకని పచ్చికారం. కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకుని మిక్సీలో అయితే పట్టుకోవాలి, ఇలాగా పచ్చికారం లాగా. ఇక ఇదైతే దబ్బకాయ రసము. పులిహోరకి ఎక్కువ శాతం దబ్బకాయ రసమే బాగుంటుంది, ఎందుకంటే పులిహోర మగ్గే కొలది టేస్ట్ వస్తుంది. అందుకే మేము ఎక్కువ శాతం దబ్బకాయ పులిహోర తింటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తానికైతే పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఇవి ఫ్రెండ్స్. ఇందాక అన్నం అయితే ఆర్చుకున్నాం కదా, ఆ అన్నం అయితే ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ అన్నంలో అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే అన్నానికి బాగా మిక్స్ అయ్యేట్లుగా కలపాలి. ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా. ఎక్కువ శాతం జల్లెడ గరిటె అయితే పులిహోర కలపడానికి బాగుంటుంది, పని ఈజీ అవుతుంది. ఇప్పుడైతే దబ్బకాయ రసం అయితే వేస్తున్నాము. పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి దబ్బకాయ పులిహోర తినండి, చాలా బాగుంటుంది. ఇక ఈ దబ్బకాయ రసం కూడా అన్నంలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో అయితే నూనె వేసి ఇందాక చూపించిన పులిహోరకి కావాల్సిన పదార్థాలు అయితే ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిర్చీలు వేయించుకోవాలి. ఫస్ట్ అయితే మా అమ్మ అయితే వేయిస్తుంది ఎండుమిర్చీలు. ఇప్పుడైతే కరివేపాకు వేయిస్తుంది మా అమ్మ. ఇలాగైతే వేసుకుని వేయించుకోవాలి, బాగా వేగేట్లుగా వేయించుకోవాలి, అలాగని మాడకూడదు. కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిశనగపప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుంటే బాగుంటుంది తినడానికి. మన నోటికి గట్టిగా తగలదు, మెత్తగా తినడానికి బాగుంటుంది. ఈ పచ్చిశనగపప్పును కూడా బాగా వేగేట్లుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ముందుగా వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే త్వరగా వేగిపోతుంది కాబట్టి. పప్పులు అవన్నీ వేయించేసిన తర్వాతే మనం పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడైతే వేయించుకున్న వేరుశనగ గుడ్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ వేరుశనగ గుడ్లు కూడా వేయించుకోవాలి. బాగా వేగేట్లుగా కాకుండా రంగు వచ్చేట్లుగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేగిపోతున్నాయి. కొంచెం వేగాలంతే, రంగు వచ్చేసింది కదా, ఇంకా వేగిపోయినట్లే తెలిసిపోతుంది, వేగిపోయినట్టుగా. ఇప్పుడైతే పచ్చికారం వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, ఇదిగో ఈ పచ్చికారం అయితే వేసుకుండి వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా పులిహోర పుల్లగా
కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చికారం ఉండాల్సిందే ఫ్రెండ్స్, బాగుంటుంది. వేయిస్తుంటే వేగినట్లుగా కలర్ కూడా వస్తుంది. ఇప్పుడైతే వేగిపోయినట్లే ఫ్రెండ్స్, కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే ఆ పక్కన పెట్టుకున్న పులిహోరలో అయితే ఈ తాలింపు మొత్తం వేసేసి ఈ పులిహోరలో బాగా మిక్స్ అయ్యేట్లుగా మిక్స్ చేయాలి. తాలింపు మొత్తం ఒక్కొక్కసారి ఒక పక్కనే ఉండిపోతుంది, అలా వండుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదేంటో ఫ్రెండ్స్, వారం వచ్చిందంటే చాలు మా నాన్నగారు సాంబార్ కానీ పులిహోర కానీ వండమంటారు. ఇవాళ అయితే వారం, మా నాన్నగారు అయితే మా అమ్మని పులిహోర చేయమన్నారు. మా అమ్మ అయితే పులిహోర చేసింది ఫ్రెండ్స్. ఇంచుమించు మా అమ్మ ఒక 15 నిమిషాల నుంచి మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ అన్నంలోకి అయితే తాలింపు ఇంకా మిక్స్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకాసేపు అలా అలా మిక్స్ చేసామంటే మిక్స్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మిక్స్ కావడానికి దగ్గరలోనే ఉంది చూడండి. ఇప్పుడైతే మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి, ఇలా అయితే పులిహోర రెడీ అయింది. టేస్టీగా యమ్మీగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే పులిహోర ఫ్రెండ్స్ ఇది. ఈ పులిహోర మీరు తిన్నారంటే టేస్ట్లో బెస్ట్, ఎప్పుడు పులిహోర ఎవరెస్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ పులిహోరని చూసి ఇంకా ఒక ప్లేట్ అయితే తెచ్చేసుకుండి అందులో అయితే పులిహోర వేసుకుండి తినేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదిగోండి తింటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. గంట సింబల్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్, మేము ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది.